దేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి. మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఈ వాక్యభాగం మనం చదవగా విన్నాము. అయితే ఈ యొక్క వాక్యము దేవుడు ఎవరితో మాట్లాడుచున్నాడు అని మనం చూసినట్లయితే, ఆ పై వచనాలు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఇద్దరు దొంగల మధ్యన సిలువ వేయబడడం జరుగుతుంది. అయితే అందులో ఒక దొంగతో దేవుడు అంటున్నాడు ఈ మాట ఏమని అంటే, ఆ పై వచనం కనుక మనం చూసినట్లయితే 41వ వచనం నుంచి, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని ఒక దొంగ దేవుణ్ణి అడుగుచున్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే అక్కడ ఒక వర్డ్ ఆఫ్ అష్యూరెన్స్గా మనం చూస్తాం. ఒక భరోసా అనేది దేవుడు ఆ దొంగకి ఇస్తున్నాడు. ఏంటి అంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అనేసి. ఈ యొక్క వాక్య భాగాన్ని మనము 4 సువార్తల్లో కూడా మనం చూస్తాం. కానీ ఈ యొక్క లూకా సువార్తలో మాత్రమే క్లియర్గా మనకి దేవుడు ఆ దొంగతో ఎట్లా మాట్లాడాడు అనేది మనం చూస్తూ ఉంటామండి. అయితే ఇక్కడ చూస్తే, ఏ పాపము చేయలేని దేవుడు నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన వాడు ఒక పక్క, అనేక అక్రమాలు చేసి నేరములు చేసి మరణానికి దగ్గరవుతూ నిత్య జీవాన్ని పొందుకునే ఒక దొంగ ఉన్నాడు. ఏ రక్షణ లేని నిత్య జీవము అక్కర్లేని దొంగ ఒక పక్క ఉన్నాడు. ముగ్గురు ఉన్నారు. అయితే ఇక్కడ ఈ కాంట్రాస్ట్ మనం చూసినట్లయితే, ఈ యొక్క కాన్వర్సేషన్ ఒక డయింగ్ సేవియర్కి అలానే డయింగ్ థీవ్స్కి మధ్య జరుగుతున్నది. అయితే ఇక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరు దొంగలు డిఫరెంట్ క్యారెక్టర్స్ కలిగి ఉన్నారు. అంటే ఒకడేమో దేవుణ్ణి దూషిస్తున్నాడు, ఇంకొకడు పశ్చాత్తాపడుతున్నాడు. ఏంటంటే దేవుణ్ణి ఎలా దూషిస్తున్నాడు అంటే, ఒక దొంగ నీవు క్రీస్తువే కదా, నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించుమనేసని అతను అడుగుతున్నాడు. అయితే ఇన్ కేస్ దేవుడు అట్లా రక్షించి ఉంటే కనుక ఆ దొంగని మళ్ళీ అతను తన పూర్వస్థితికి వెళ్ళిపోయి మళ్ళీ అదే పాపంలో చేసి ఉండేవాడేమో. మనకి లూకా సువార్త 4వ అధ్యాయం 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యేసు తన పరిచర్యలో ఉన్నప్పుడు గలిలియా కపెర్నహూములో అనేక అద్భుత కార్యాలు లేదా రోగులను స్వస్థపరచడం కానీ అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడం కానీ మనం చూస్తూ ఉంటాం. అదే లూకా సువార్త 10వ అధ్యాయం 15వ వచనానికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే, అదే కపెర్నహూముని దేవుడు శపిస్తున్నాడు. ఏంటంటే, ఆ పట్టణ యొక్క ప్రజలు ఎలా ఉన్నారు అంటే, దేవుని యొక్క అద్భుతాలు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, ఆ యొక్క మిరాకిల్స్, హీలింగ్స్ కోసమే చూస్తున్నారు కానీ మారు మనసు లేదు ఆ పట్టణానికి. ఇక్కడ ఈ మొదటి దొంగ కూడా అలాగే ఉన్నాడు. దేవుణ్ణి దూషిస్తున్నాడు కానీ మారు మనసు అనేది లేదు. తను ఒక అద్భుతం కోసమే చూస్తున్నాడు. ఏంటి, నన్ను సిలువ నుంచి దింపితే బాగున్ను అనేసి మాత్రమే చూస్తున్నాడు. అలాగా ఒక దొంగ ఉన్నాడు. ఇంకొక దొంగ క్యారెక్టర్ కనుక మనం చూసినట్లయితే పశ్చాత్తాపడుతున్నాడు. ఏమని అంటే, దేవా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం ఉంచుకో. అయితే ఆ యొక్క పశ్చాత్తాపడిన దొంగ దేవుడితో ఎంతసేపు ట్రావెల్ చేసి ఉంటాడండి? మహా అయితే కొన్ని నిమిషాలు లేదా కొద్ది గంటలు. ఆ సిలువ ప్రయాణంలో మాత్రమే ఆ యొక్క దొంగ దేవునితో ఉన్నాడు. అయినా కానీ ఆ దేవుని ఏమడుగుచున్నాడు? దేవా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే ఆ దొంగకి అర్థమైంది ఏమని, దేవుడు రాజుగా వస్తాడు, ఆయనకు ఒక రాజ్యం ఉన్నది, సో ఆ రాజ్యంలో నన్ను చేర్చుకో దేవా అనేసని ఆ దొంగకి అర్థమైంది. అయితే ఈ యొక్క దొంగలో మనం నేర్చుకోవాల్సిన 2 క్వాలిటీస్ ఉన్నాయండి. అయితే ఒకటి ఏంటంటే దీన విన్నపం, ఇంకొకటి ధైర్యం గల విశ్వాసం. ఈ యొక్క దొంగ విన్నపం చేస్తున్నాడు, దేవా నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అని ఒక దీన విన్నపం చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే ధైర్యం గల విశ్వాసం. అక్కడ ఎంతోమంది శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు అంతమంది ఉన్నా కానీ వారందరూ దేవుని దూషిస్తున్నారు, నిందిస్తున్నారు, హింసిస్తున్నారు. అయినా కానీ ఈ దొంగ మాత్రం సిలువ వేయబడబోచున్నాడు. అయినా కానీ ధైర్యం కలిగి విశ్వాసంతో ఏం చేస్తున్నాడండి, ఈయన రాజు, ఈయనకు ఒక రాజ్యం ఉన్నది, రాజ్యంలో మనం కట్టబడాలి అనేసి ఒక ఆలోచన కలిగి ఆ దొంగ ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి అడుగుచూ ఉన్నాడు. అయితే మన జీవితంలో మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏంటి అంటే, ఈ దినము మనం ఎంతకాలం నుంచి మన జీవిత కాలంలో ఇంతవరకు మనం దేవునితో ట్రావెల్ చేస్తూ ఉన్నామండి? ఏ రోజైనా కానీ దేవా నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అనేసి మనం అడుగుచున్నామా? ప్రతి దినము మన యొక్క ప్రార్థనలో మనం చేస్తాం కదా, పరలోకమందున్న మా తండ్రి
నీ రాజ్యము వచ్చుగాక అనేసి అని చేస్తాం. కానీ ఏ రోజైనా కానీ దేవా నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అని అడిగేటువంటి బిడ్డలుగా మనం ఉన్నామా? మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకునే విధంగా ఉందాం. ఈ దొంగని ఒక మనకి బెస్ట్ ఎగ్జాంపుల్గా దేవుడు తన సిలువలో పలికిన 2వ మాటలో మన ముందు ఉంచాడు. ఏంటంటే, ఇంకా మనం చూసినట్లయితే 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో, క్రీస్తు యొక్క పరిచర్య కాలంలో ఒక శిష్యుడైతే తానెవరో ఎరుగును అనేసని చెప్తాడు. ఇంకొక శిష్యుడైతే డైరెక్ట్గా సిలువ మరణానికే అప్పగించాడు. అయితే మరి అసలు ఇతను ఈ దొంగలో అసలు సిలువకి అప్పగించారు. ఆ శిష్యులు ఏమైపోయారండి? ఆ టైంలో వాళ్ళెవరు తెలుసుకోలేకపోయారు. అంతవరకు ట్రావెల్ చేసిన వారు దేవుని విడిచిపెట్టేశారు. అసలు దేవుడు ఏంటో తెలియని, మేబీ చూసాడో లేదో మనకు తెలియని దొంగ దేవుణ్ణి హత్తుకొని ఆఖరికి అతనితో ఉన్నాడు. అయితే ఈ యొక్క దొంగలో పశ్చాత్తాపం ఎలా కలిగింది అని మనం చూసినట్లయితే, అతడు ఒక ఎక్స్ట్రాడినరీ రిక్వెస్ట్ దేవుని ముందు పెట్టాడు. ఏంటంటే, దేవా నన్ను నీ రాజ్యంలో చేర్చుకో. ఆ ఒక్క వాక్యముతోనే మనకి ఒక సిలువలో ఒక మాట పలకబడిందండి దేవుని ద్వారా. అయితే ఈ 2 దొంగలు నేరస్తులే, కానీ ఒకళ్ళు మాత్రమే పశ్చాత్తాపడ్డారు. మిగతా ఒకళ్ళు ఏమైపోయారండి? అలానే మిగిలిపోయారు. అయితే ఈ యొక్క పశ్చాత్తాపడిన దొంగ ఏం చూశాడంటే, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనం కనుక మనము చూసినట్లయితే, ప్రభు మనకు సమీపముగా ఉన్నప్పుడే ఆయన్ని మనం వేడుకొనాలని. ఈ దొంగ అదే చేశాడు. దేవుడు సమీపముగా ఉన్నప్పుడే ప్రభువును వేడుకొన్నాడు. ఏమని? దేవా నీ రాజ్యంలో నన్ను చేర్చుకొని. అటువంటి అంత దగ్గరగా ఉంటున్న మనము ఈ రోజుల్లో మనం జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎంత సమీపంగా ఉన్నాము? ఇంకా సమీపంగా మనము వెళ్తామో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మనం ఇంత సమీపంగా ఉన్నప్పుడే దేవుణ్ణి మనము అడగాలి, దేవుణ్ణి మనము వేడుకొనాలి. దేవా నీ రాజ్యంలో నన్ను చేర్చుకో దేవా అనేసని మనము ఆయనకు మొరపెట్టే బిడ్డలుగా మనం ఉండాలి. అయితే మరి ఇక్కడ 2 దొంగలు, 2 డిఫరెంట్ క్యారెక్టర్స్తో ఉన్నారు. కానీ ఒక్కడు మాత్రము పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం, ట్రూ రిపెంటెన్స్ అనేది పొందగలిగాడు. మన జీవితాల్లో మనము ఎంతవరకు ఆ ట్రూ రిపెంటెన్స్ కలిగి మనము ఈ రోజు జీవిస్తున్నాం? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకునే వారుగా, మనల్ని మనం ప్రశ్నించుకునే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ రోజు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు మనకి అనుగ్రహించిన కృపను బట్టి మనం ఇట్లా బ్రతుకుచున్నాం. ఆ దొంగ అయితే ఆ యొక్క నిజ పశ్చాత్తాపము కలిగి ఆఖరి నిమిషంలో తను మారు మనస్సు పొంది దేవుని వైపు చూడగలిగాడు. మనము కూడా ఈరోజు మనము ఇట్టి రీతిగా జీవిస్తున్న మనకు దేవుడు అతి సమీపముగా ఉన్నప్పుడే మనం ఆయన్ని చేరుకోవాలి. మనకున్న అవకాశం, మనకున్న సమయములోనే మనము దేవునికి దగ్గరగా ఉండాలి. ఆ యొక్క దొంగ చాలా తక్కువ సమయము, దేవునితో ట్రావెల్ చేసిన టైం చాలా తక్కువ సమయము. కానీ మనము ఆల్మోస్ట్ మన చిన్న వయసు నుంచే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మరి దేవుళ్ళు ఉన్నారని నేను అనుకుంటున్నాను. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేసినాం, మనం దేవునికి ఎంత దగ్గరగా ఉన్నామండి? అది మనం ప్రశ్నించుకునే బిడ్డలుగా మనం ఉండాలి. సో మనకు కూడా ఆ యొక్క దొంగ ఎట్లా అయితే నిజమైన పశ్చాత్తాపము కలిగి దేవునికి సమీపముగా ఉండి ఆఖరి నిమిషమున అతను కూడా దేవుని దూషించిన వాడే. మత్తయి సువార్త, మార్కు సువార్తల్లో చూసినట్టయితే 2 బందిపోటు దొంగలు ఆయన నిందించిన వాడే ఎందుకు సడన్గా మరి దేవుణ్ణి నీ రాజ్యంలో చేర్చుకోనేసి అని అడిగాడు? ఇందాక మొదటి మాట మనం చూసాం కదండి, తండ్రి వీరు ఏ చేస్తున్నారో మనకు తెలియదు కనుక వీరిని క్షమించుడి అంటే దేవుడు నన్ను క్షమిస్తాడు అనేసని మేబీ ఆ దొంగ అనుకుని ఉన్నాడు. దేవుడు నన్ను కూడా క్షమిస్తాడు నా పాపాలు ఒప్పుకుంటే అనేసని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని తన రాజ్యంలో జ్ఞాపకం చేసుకోదేవా అనేసని అడిగారు. మరి ఈరోజు మనము కూడా ఆయనకి సమీపంగా ఉంటూ దేవునిలో నిజమైన పశ్చాత్తాపము కలిగి నిత్యము కూడా ఆయన రాజ్యంలో మనము నివసించే బిడ్డలుగా ఉండగలగటానికి దేవుడు మనకు తోడేయండి కాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి దైవజనులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను.